కర్నూలు దగ్గర జరిగిన ఆ బస్సు ఘోరం ఉంది కదా! 19 మంది జీవితాలు కాలిపోయాయి అని. చివరికి ఒక మద్యం తాగిన వ్యక్తి రోడ్డు మీదకొచ్చి ప్రమాదానికి గురై దానికి ఈ బస్సుకు లింక్ ఉందని, ఈ మొత్తం ఆవేదనలో మనం ఈ మందు తాగే వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అని ఒక బాధ్యతతోటి, సమాజం మీద ప్రేమతోటి ఒక హెచ్చరిక జారీ చేస్తే, ఈ రాష్ట్రంలో వ్యవస్థలకు నచ్చలేదు. మద్యం తాగిన వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అని చేసిన హెచ్చరిక సాదా అంటే అంత బాధ్యతాయుతంగా మాట్లాడిన ఆ వీడియో కూడా ఈ రాష్ట్రంలో వ్యవస్థలకు నచ్చలేదు. సీన్ కట్ చేస్తే తాజాగా మంత్రి సవిత గారు పెనుగొండ నుండి అనంతపురం వెళ్తూ ఉన్నారు. పెనుగొండ నుండి అనంతపురం వెళ్తూ ఉంటే మంత్రి గారి కాన్వాయ్ వెళ్తూ ఉందట. ఆటో డ్రైవర్ సైడ్ ఇవ్వలేదు. పోలీస్కు అంటే అదే సైరన్ ఉంటుంది కదా మినిస్టర్ గారికి. పోలీస్ వాహనం సైరన్ వేసుకుంటూ పోయిన ఆటో ఇట్లా పోతాడట, మధ్యలో అటు పోతాడట. ఆటో ఇట్లా తిప్పుతాడట, మధ్యలో అటు తిప్పుతాడట. రోడ్డు మీద సైడ్ కూడా ఇవ్వలేదట. ఒకానొక స్టేజ్లో మంత్రి గారి వాహనాన్ని ఆటో ఢీ కొట్టబోయిందట రోడ్డు మీద. అరే ఏంటిది, పోలీస్ సైరన్ వేసిన సైడ్కి రావట్లే, మంత్రి కాన్వాయ్ వేస్తున్న సైడ్కి రావట్లేదని వాళ్ళు ఎలాగోలా ఓవర్టేక్ చేసి ఆ ఆటోని ఆపారు. మధ్యలో మినిస్టర్ గారు దిగేశారు రోడ్డు మీద. ఆ ఆటో డ్రైవర్ బాలన్న అట. ఆయన దించి చూస్తే ఇంకేంటి, ఫుల్గా తాగినాడట. మళ్ళీ జనాలను ఎక్కించుకున్నారు ఆటోలో, ఫుల్గా తాగినారట. అప్పటికే మినిస్టర్ గారికి ఫుల్ కోపం వచ్చి ఉంటుంది. ఫుల్ తాగితే ఇంకా మేడంకి చిరెత్తుకొచ్చిందట. చెడామడ లైసెన్స్ తీసుకొని చెడామడ తిట్టేసి పోలీసులకు చెప్పి స్టేషన్కి తీసుకెళ్ళండి అని చెప్పి పట్టపగలు నడి రోడ్డు మీద తాగుబోతూ ఫుల్గా తాగి ప్యాసింజర్లను ఎక్కించుకొని చివరికి మంత్రి కాన్వాయ్కి అడ్డపడి మంత్రి వాహనాన్ని దాన్ని కొట్టే ప్రయత్నం, రోడ్డు మీద అటు ఇటు తిప్పుతూ పోతున్నారట. మందుబావ ఇప్పుడు మనం ఏమైనా ఒక మాట అన్నాం అనుకోండి, మందుబావల పరిస్థితి ఎలా ఉంది? విపరీతంగా మద్యం అనేది అసలు వాడి ఇప్పుడు ఆటో ఉంది, వాడు తాగి మంత్రికి అట్లా సుక్కలు చూపించినట్టు తాగి వాడు ఇంకేమన్నా డ్యూ కొడితే ఆటోలో ఉన్న వాళ్ళు బతుకులు ఏం కావాలి? ఆటోలో ఉన్న వాళ్ళ బతుకులు ఏం కావాలి? అందుకని మందును కంట్రోల్ చేయండి అన్నాం అనుకోండి, మందు తాగిన వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అన్నాం అనుకోండి, ఆ మందు తాగిన వాళ్ళు తీవ్రవాదులు లాంటి వాళ్ళే అన్నాము అనుకోండి, ఈ రాష్ట్రంలో వ్యవస్థకు ఆ మాట కూడా నచ్చలే. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఈ రాష్ట్రంలో వ్యవస్థకు ఆ మాట కూడా నచ్చలే. ఈ బాధ్యతతో మాట్లాడే మాటలు కదా, ఆవేదనతో మాట్లాడే మాటలు కదా. ఏం చేద్దాం? ఇప్పుడు చూడండి, మందుబాబులు రోడ్ ఎక్కి మంత్రికే సుక్కలు చూపించేసారు ఫుల్గా తాగి. నేను అనేది ఏంటంటే, ఏమన్నా అయితే ఎవరి జీవితాలు నాశనం అయిపోవాలి?